వేసిన స్తంభం మళ్ళీ వెనక్కి పడిపోతారు. కరెంట్ ఫీజులు కూడా మిద్ది మీద వచ్చేటట్టు చేసేసారు. నేను ఏం మాట్లాడేది, ఎవరితో మాట్లాడాలన్నా నాకే అర్థం కాదు. అంకమ్మ సత్రం ఉండేది నేను ఒక్కదాన్ని. నాకు బిడ్డలు లేరు, ఎవరు లేరు. ఉండేది నా భర్త చనిపోయారు, 7 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇల్లు తప్పక నాకు ఏ ఆదరవ లేదు. ఇప్పుడు ఆ ఉన్న ఇల్లు కూడా పడగొట్టేస్తే నేను ఏడపోయి బతకాలన్నా మీరే సహాయం చేయండి అన్న. నేను ఎవరితో మాట్లాడలేను. ఎవరితో మాట్లాడి చేసినా నీకే న్యాయం చేస్తామంటున్నారు. నాకేం న్యాయం చేసిందిలా చెందిందిలా. ఎవరితో పోయి మాట్లాడాలో, ఎవరిని అడగాలో నాకేం అర్థం కావట్లేదన్న. మీరే సహాయం చేయండి అన్న. ఇప్పుడు చూసా మెట్టు ఇంటికి ఎక్కేదానికి మెట్టు కూడా లేకుండా చేశారు. ఎక్కాలో ఇంట్లోకి పోవాలి ఎక్కే. నేను ఊరు పోయి నడం బాగాలేకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా 4 రోజులు వస్తే నేను వచ్చేలేక ఈ పని చేసేసారు. ఏడుంటే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లాగా నీళ్ళు పగలు కొట్టేస్తున్నారు రా అనే లేక లేస్తే పరిగిస్తాను. నేను ఎట్ట చేయాలన్నా, ఎట్టో ఒక చేయండి అన్న. నాకు సహాయం మీరే సహాయం చేయండి అన్న. ఎవరు నిరుపేదరాలు, నాకు ఎవరూ లేరు. నేను ఎవరితో మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు అన్న. నాకు ఇల్లు బాగా కొట్టకుండా నాకు ఇల్లు నిలిపితే చాలు, ఇంక నేనేం పడలే. ఇల్లు ఒక్కటే నిలిపితే చాలన్నా. నేను ఎట్టో కొట్ట బతికేస్తాను. ముందుగా సమాచారం ఇచ్చారు. మళ్ళీ 2-3 సార్లు వచ్చి కొలతలు పెట్టారు. నీకు ఇల్లు బాగుండా చేస్తాం వాళ్ళమ్మ, ఉండేది ఇల్లు ఒక్కటే కదా, ఇల్లు బాగుండా చేస్తాం అన్నారు. మళ్ళీ నేను ఇంటి ఊరు పోయి వచ్చేలోకి ఈ రకంగా మెట్టు కూడా లేకుండా చేసేసారన్న. ఇప్పుడు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఆహా ఏం లేదు, పగలగొట్టలేదు. యువతలకే ఉంది కానీ స్తంభం కవతలు పగలగొట్టున్నారు. స్తంభంకి యువతలు పగలు కొట్టాల్సింది అవతలకే పగలు కొట్టేస్తున్నారు. లోపలికి స్తంభం యువతలే కదన్నా, సౌట్కాలో పడద్దు కానీ లోపలికి పగలు కొట్టేస్తున్నారు. దానివల్ల నాకు మెట్టు కూడా లేదు. బాత్రూమ్ లెటిన్ కొంటుంది, లెటిన్ కొంట కూడా లేదు. లెటిన్ బావి కూడా లేదు. నాకు బాత్రూమ్ పోయే బావి కూడా లేకుండా చేసేసారు. ఉండేదా ఒక్క జానడైతే ఒక్క జానడే ఎంతసేటికి దాన్నే పెట్టుకుంటారు మనుషులు. మరి ఏందో అర్థం కావట్లేదు. నేను ఎవరితో మాట్లాడాలి. రోడ్డు స్తంభాలు వేశారు సార్. స్తంభాలు వేసినాక ఆడకే సరిపోద్దని కొట్టి తీసేసాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేమో స్తంభాలకు దాటి 2 మీటర్ల పైన కొట్టేశారు సార్. ఈ అన్యాయంగా చేసిన పనులు ఇవి. మాకు కొంచెం న్యాయం చేయాలని ప్రశాంతమ్మరెడ్డి గారిని కోరుతున్నాం సార్. చేయాలి. ఉండేది చిన్న, మేము పూరు గుడిసెలు వేసుకొని ఎట్లా చిన్నవి కట్టుకొని ఉన్నాము. ఆ ఉండే ఇల్లు పక్కన స్థలాలు లేవు, వేరే స్థలాలు ఏమి లేవు కట్టుకునే దానికి. ఉన్నది జానడుకో స్థలము, రేకులు ఇల్లు చిన్నవి, వాటినే పగలు కొట్టేశారు. మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, ఆ మేడం గారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మా కొంచెం స్తంభం దగ్గరికి మేము అబ్జెక్షన్ చేయము. స్తంభం దాటి అవతలకి వేసేసారు సార్. మాకు న్యాయం చేయాలని మా ఎమ్మెల్యే గారిని, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మీరే మాకు సహాయం చేయాలి మేడం. ఆ రోజు ఫోన్లు ఏం చేశారు మేడం, కరెక్ట్గా వేసారు. వేసిన తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ కంటే ఇంకా లోపలికే ఇల్లుకి వచ్చి పగలు కొట్టేశారు మేడం. మీరు ఎడ్ చేయాలి మేడం. ఇల్లు లోపలికి ఎక్కేదానికి మెట్టు కూడా లేకుండా చేసేసారు మేడం. మీరు సహాయం చేయండి మేడం. ఎలాగైనా మేము పేదవాళ్ళం మేడం, మాకు ఏ దిక్కు లేదు మేడం. ఉండేది ఆ ఒక్క ఇల్లే మేడం. మేము ఆ ఇల్లు తీసేస్తే మేము ఏడపోయి బతికే మేడం. ఒక దిక్కు లేని దాన్ని బిడ్డ పాపలు ఎవరూ లేరు మేడం. మాకు మీరే ఎలాగైనా మాకు సహాయం చేయండి మేడం. ప్రశాంత్ అమ్మగారు మీ దండం పెట్టి వేడుకుంటున్నాను మేడం. మా సహాయం చేయండి మేడం. అంతకంటే నేనేం చేయలేను మేడం. నిరుపేదరాలు, నన్ను సహాయం చేయండి అమ్మ. ఉండేది నా ఒక్కిల్లే మేడం, ఇంక ఏది లేదు మేడం. నాకు సహాయం చేయండి. ఆ రోజు ఫోన్ వేసారు. ఫోన్ వేసిన ప్రకారం లోపలికి తీసేస్తున్నారు. సౌట్ కాలో కూడా లోపలికి వేస్తామంటున్నారు. మీరే సహాయం చేయండి మేడం. మీరు ఎట్టయినా మా మీద దయించి మాకు సహాయం చేయండి.